ఉల్లిపాయ బుట్ట ఇది వరకు చిన్నప్పుడు మీకు గుర్తుండే ఉంటది. ఉల్లిపాయ బుట్ట తాతతో ఆటలతో చేసేవాళ్ళు. ఆ షేప్ లో ఉల్లిపాయ బుట్ట హైదరాబాద్ లో షాప్ లో దొరికింది అనమాట. అందరికి ఇతపలు తెలిసే ఉంటది. చిన్నప్పుడు మా ఇంటి దగ్గర పెద్ద చెట్టు ఉండేది. ఆ కాయల్ని పొద్దున్నే ఇద్దరు మొహం తెల్లటే ఏమేం పండిని ఏమేం రాలిని అని చూసుకుంటా ఉండేవాళ్ళం. మామిడి పళ్ళు, బంగినపల్లి, చెరుకు రసాలు, ఉమ్, ఆ పాల సపోట. మా ఇంటి దగ్గర పెద్ద పెద్ద చెట్లు ఉండేవి, 2, 3 ఉండేవి. మా ఫాదర్ నాకో చెట్టు మా చెల్లికో చెట్టు అని చెప్పి మా చేత దాన్ని నీళ్ళు పోయించేవాళ్ళు, ఎరువు వేయించేవాళ్ళు. చింత చిగురు గురించి చెప్పక్కర్లేదు. చింత చిగురు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఊరికెళ్ళే దారిలో పెద్ద చింత చెట్టు ఉండేది. దాని మీద దెయ్యాలు ఉంటాయని కూడా అనేవాళ్ళు. చిన్నప్పుడు మనకి ఇప్పుడులాగా చిరుతిండ్లు అవి అంటే ఇప్పుడంటే ఆ కేకులని చాక్లెట్లని ఏవో ఉన్నాయి. అప్పుడు ఇలాంటి శనగలని పచ్చి వేయించిన శనగలు, చక్కల ఇంట్లో మా అమ్మ చేసి పెట్టేది. కొమ్ము మిఠాయిలని చేసేది. అటుకులు బెల్లం. అటుకులు అయితే మా ఇంటి దగ్గర మా నాన్నగారు నానబెట్టి బియ్యం నానబెట్టి ఆడిచ్చేవాళ్ళు మా చిన్నప్పుడు. అప్పుడు చాలా ఫ్రీ, చింత చిగురు అంటే ఫ్రీగా దొరికేది, ఈతకాయలు ఫ్రీగా దొరికేది. ఇవన్నీ కొనుక్కోవాల్సి వస్తుంది. ఈతకాయలు ఈ గెల రూ. 200. బ్రేక్ఫాస్ట్ గారెలు అండి. గారెలు షుగర్ అనేది పెద్ద వేరే లెవెలే. ఎవరైనా ట్రై చేశారేమో ఇంకా కామెంట్ చేయండి. ఇంకా ఇంకా మా హస్బెండ్ వచ్చారు. వచ్చిందా ఇంకా వస్తే చాలు కృష్ణానది ఒడ్డుకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి చేపలు, చిన్న చేపలు, ప్లస్ టైగర్ ప్రాన్స్ అన్నమాట. లైవ్ అసలు ఎంత బాగున్నాయి, చూడటానికే చాలా బాగున్నాయి. ఇంకా వండిన తర్వాత ఆ టేస్ట్ అయితే వేరే లెవెల్. ఇంకా స్వీట్ అయితే ఫుల్ రొయ్యల్ని బాగా ఎంజాయ్ చేస్తుంది. స్వీట్ ఫిష్ అంత ఇష్టపడదు, కాకపోతే ఫిష్ కూడా బాగానే తింది. ఇవన్నీ చూస్తుంటే ఇప్పుడు నా చిన్నప్పటి మెమరీస్ అన్ని బాగా గుర్తొచ్చేస్తుంది. బాగున్నాయా సిటీ? సూపరా. ఫిష్ ఎలా ఉంది చెప్పు మరి, కొంచెం పెడతాను. ఫిష్ ఎలా ఉంది?